ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను బాలశంకర్ అండ్ శ్రీనివాస్ వెనకబక్కే ఉన్నాడు. అయితే ఈరోజు చాలా మంచి రోజు, చాలా శుభదినం. ఏంటి అనేది నేను మీకు శ్రీనివాస్ వచ్చిన తర్వాత అతను నోటి మాటలతోనే విందాం. ఎందుకంటే ప్రతిరోజు అనుకుంటా ఉంటాను అనమాట, ప్రతిరోజు మంచి రోజు, ప్రతిరోజు చెడ్డ రోజు అనుకుంటాం. ఎందుకంటే మంచి రోజులకి చెడ్డ రోజులకి పెద్ద తేడా ఏం లేదు. మంచి రోజుల్లో మనిషి బతికుండి చెడ్డ రోజులు చచ్చిపోతున్నాడు లేదు కదా. కానీ ఏంటి పొద్దున్న వేదాంతం మాట్లాడుతున్నాడు, ఏంటి ఏంది అనుకుంటున్నారా? లేదండి, ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్ గురించి తెలుసుకుంటే నువ్వు షాక్ అవుతావు అంటే మనం నాకు ఏదో కొంచెం హింట్ ఇచ్చాడనమాట. అది ఎంత అర్థం కాక కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాను. శ్రీనివాస్ నమస్తే సార్. ఓకే, మొత్తానికి చెన్నై రాత్రి పంపించాము ఇంటికి. అంటే చెన్నై పంపించిన కాదు, చెన్నై గోడ పంపించారు. కేకేఆర్ని కూడా లాక్కెళ్ళిపోయారు. కానీ పోరా, ఇంకా ఛాన్స్ ఉంది. లేదు, ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అయిపోయింది. రెండు మ్యాచ్లు ఉన్నాయి కదమ్మా, రెండు మ్యాచ్లు ఉన్నాయి. రెండు మ్యాచ్లు కరెక్ట్గా గెలిచారనుకో, కొద్ది రన్ రేట్ ఉంది అనుకో, ఆ రన్ రేట్ ద్వారా 15 పాయింట్ వస్తాయి కాబట్టి కొద్ది ఛాన్స్ ఉంది కదా అక్కడ. ఇంకా వాళ్ళకి యువతల జట్లు ఊరుకుంటే పై జట్లు పంజాబ్ ఎత్తు కూరుకుంటుంది. ఆల్మోస్ట్ మూడు కన్ఫర్మ్ అయిపోయినాయి. అందులో ఇంకొక స్థానం కోసం పట్టుకోవాలి. ఓకే బాలశంకర్, ఈ రోజు రెండు అద్భుతమైన జట్లు, అది నీ ఫేవరెట్ జట్లు. అవును, మామూలు జట్లు కాదు అసలు. శంకర్ కంటే కోసుకుంటే రక్తం అయ్యే వస్తుంది, ఆ పేరు వస్తుంది. వీటికి అక్కడ కింద పడ్డా కూడా ఆ పేరు కూడా అయ్యే వస్తాయి. అది మరి ఎక్కువ చెప్తున్నట్టు చెప్పాను సరే. మంచి రోజు మనోడు బాగా ఎక్కువ పొగుడుతారని చెప్పాను కదా, అదే పొగుడుతున్నా. ముందుగా చెప్పమంటారు, ముందే చెప్పేసి నాకు కూడా తెలుసు కదా. అందుకు చెప్పు, ఎవరు గారి పర్లేదు నువ్వు చెప్పు. నేనే చెప్పానంటే నా నోడు తోడు వాళ్ళకి చెప్పేదానికన్నా నీ నోడు చెప్పావు అనుకో చాలా బాగుంటుంది. ఎందుకంటే నీ నోడు చెప్పావు అనుకో శుభ సూచక. సరే, పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్. ఎందుకంటే ఇప్పుడు రెండు కలిపి నాకు అంబర్ ఫిట్టింగ్ వేస్తారనమాట. అందుకని ఇప్పుడు ఏది ఎంచుకోవాలి అనేది కొద్దిగా మనోడికి. పంజాబ్ ఏముందంటే 11 మ్యాచ్లు ఆడి 7 గెలిచి 3 ఓడిపోయి 1 డ్రా అయ్యి 15 పాయింట్లతో ఉంది. ఇది మూడో స్థానంలో. ఢిల్లీ వచ్చేసి 11 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 4 ఓడిపోయి 13 పాయింట్లతో వీళ్ళు 5వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఉండదు ఒక్క స్థానం. అవును, ఆ ఒక్క స్థానం 2 స్థానాలు ఉన్నాయి. ఆ 2 స్థానాలు ఎందుకంటే గుజరాత్ ఆర్సీబీ 16 పాయింట్లతో చక్కగా వెళ్ళి కూర్చున్నాయి. అఫీషియల్ గా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు కానీ 16 పాయింట్లతో దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టే. కొట్టి ముందుకు వస్తారో మంచి రన్ రేట్తో చెప్పి వాళ్ళకి కన్ఫర్మ్ టాప్ 4 లో వాళ్ళ ప్లేస్ తారుమారు అవుతాయి కానీ అంతే, వాళ్ళు క్వాలిఫై అవ్వకుండా లేరు, క్వాలిఫై అయిపోతారు. ఇంకా 2 జట్లు అవకాశం ఉంది బాలశంకర్. ఈ 2 జట్లు ఏది వచ్చిద్దో, ఈ పంజాబ్ వచ్చిద్దో, ముంబై వచ్చిద్దో, డీసీ వచ్చిద్దో తెలియదు. ఎందుకంటే కేకేఆర్ పోయినట్టే, ఎల్ఎస్సీ పోయినట్టే, అందరూ పోయినట్టే. ఈ పంజాబ్కి, ముంబై ఇండియన్స్కి, ఢిల్లీ క్యాపిటల్స్కి, ఈ 3 జట్లకే 2 స్థానాల కోసం పోటీ శంకర్. ఈ 2 స్థానాల్లో ఏ జట్లు వస్తాయో తెలియదు. అది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందులో నేను ఏంటంటే మ్యాచ్ జరిగేది అక్కడ, మ్యాచ్ జరిగేది కదా, మనం అది చూసుకోవాలిగా. ధర్మశాల పంజాబ్. ఓకే ధర్మశాల. ఓకే రాసేస్తారా? వేసేద్దాం సార్. ట్యాప్స్ తీసుకురాలేదు, నేను మైక్ ఉంది కదా, ఆ మైక్ తీసుకొని వేస్తాను. మీరేమనుకోకండి ఈసారికి. ఏం చెప్పంటారు? హెడ్ అది అంటే ఇది తెలుపు, ఇది నలుపు. ఓకే, తెలుపు నలుపు చెప్పండి. ముందంతా పడేది చూసుకోవాలి. పడేదా? అదే తెలుపు. ఓకే, ఆల్ ద బెస్ట్ శంకర్, మీరు గెలిచారు. తెలుపు నలుపు అన్నాం కదండి. మైక్ ఆల్రెడీ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, అందువల్ల ఇదేమైంది తెలుసురా, నలుపు పడింది. ఈ పక్క తెలుపు ఉంది అనమాట. మీరే అంటాం కదా, అది అనమాట. మీరు ఇప్పుడు ఎంచుకోవాలి బాలశంకర్. ఇప్పుడు నాకే పెట్టాడు చూసారా. ఎందుకంటే నీ ఫేవరెట్ జట్లు 2 మామూలు కాదు. అంటే ఫేవరెట్ జట్లు నాకు వచ్చినప్పుడు మాత్రమే టాస్ నేను గెలుస్తుంటా. ఎందుకంటే కొద్ది కీలకమైన సబ్జెక్ట్ అనమాట ఇది. అందుకని ఏంటంటే జరిగేది మ్యాచ్ ధర్మశాల. సో ఆల్మోస్ట్ లాస్ట్ టైం ధర్మశాల ఆడింది కూడా మరి ఎవరు, పంజాబ్ కింగ్స్ అండ్ ఎల్ఎస్జి. ధర్మశాలలో మా పంజాబ్ వాళ్ళు గెలిచారు కాబట్టి 236 కొట్టారయ్యా. ఈ సీజన్ లో హైయెస్ట్ స్కోర్ కొట్టారు. కానీ మళ్ళీ నేను పంజాబ్ నే తీసుకుంటున్నాను. ఓకే, అంత పాజిటివ్ నిర్ణయాలు ఉండాలి. ఎందుకంటే క్లైమాక్స్ వచ్చిన తర్వాత నాన్ చుడిదారు ఎందుకు అట్లా కాదుగా. ఇక్కడ ఏంటంటే మన శ్రీనివాస్ కి నేను ఆల్మోస్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వాళ్ళు తక్కువేం కాదు, బ్రహ్మాండంగా వాళ్ళు అలరిస్తారు. అందుకోసం వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. అసలు రైవల్రీ వీక్ అనమాట ఇది. అసలు ఇదేంది ప్లే ఆఫ్స్ కి ఎవరైనా రావచ్చు. అర్థమైందా? అంటే జట్లు అలా ఉంది పొజిషన్. ఇక ఇప్పుడు ఇది 3వ స్థానంలో వాళ్ళు 5వ స్థానం రావచ్చు, 5వ స్థానంలో 3వ స్థానం రావచ్చు. ఎవరైనా చెప్పలేము. ఓకే, ఆల్ ద బెస్ట్ పంజాబ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఢిల్లీ. ఆల్ ద బెస్ట్ బాలశంకర్. అంటే ఆల్మోస్ట్ నువ్వు పొద్దున చెప్పిన కాడి నుంచి మనోళ్ళకి కురమాయించాను. అక్కడ ఏం చెప్పానంటే ఈసారి కత్తులు వాకం కాదు, ఇంకొంచెం మెరుస్తూ ఉండాలి. ఇది జరిగే ధర్మశాలలో కాబట్టి
ఆ బ్యాట్లు కూడా ఎక్కడ కూడా స్కిడ్ అవ్వకుండా ఉండేది అంటే ఈ మధ్య 236 ఆల్మోస్ట్ వాళ్ళు బాగా పొదును మీద ఉండే మీ కత్తులు, మీ పొద్దున మీద ఉన్నాయి లేదు. ఇంకొంచెం పోదు, ఎందుకంటే ఎలాగో వీళ్ళు సన్ రైజ్ హైదరాబాద్ 300 కొట్టలేకపోయారు, అందుకని వీళ్ళచంద్ర కొట్టిద్దాం చెప్పి ప్లాన్ అది కొట్టలేకపోయినా కూడా ఇంక లేదు అవకాశం, వేరే వాళ్ళు కొట్టినా కూడా అవకాశం లేదు బాలశంకర్. అవకాశాల సమస్య కాదు ఇక్కడ. అంటే సన్ రైజ్ హైదరాబాద్ ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 3 మ్యాచ్లు ఏదో సందర్భంలో నీ గున్ను కొట్టేస్తారు, అది కన్ఫర్మ్. దాంట్లో అంత లేదు, నేను మాత్రం ఫిక్స్ అయిపోయా. అంత లేదమ్మా, అంత లేదు మిత్రమా. ఓకే, ఆల్ ద బెస్ట్ పంజాబ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఢిల్లీ. ఓకే, మీ ప్లే ఆఫ్స్ ఆశల్ని మీరు సజీవంగా చేసుకోండి. చెప్పండి సార్, ఉంటాను. శ్రీనివాస్ అయితే బాగా నిరాశగా ఉన్నాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్ తోటి శ్రీనివాస్ గెలుపు బాట పడతాడని, ఆయన ముందుకు వస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి ఎవరైనా కూడా బెట్టింగులు జోలికెళ్ళకండి, జీవితాల సంసారాలు నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే క్రికెట్ని క్రికెట్గా చూడండి, కేవలం ఎంటర్టైన్మెంట్ అంతే తప్పించి అంతకుమించి మరేం కాదు. సరదాగా చూడండి, సరదాగా ఆడుకోండి, మీరు బయటకు వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని పెంచుకోండి, అంతకుమించి మరేం లేదు. కానీ ఎవరు బెట్టింగులు జోలికెళ్ళద్దు, మీ జీవితాలని సంసారాలను నాశనం చేసుకోవద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.